అంటే జగన్మోహన్ రెడ్డి గారు సమాజంలో రెవల్యూషనరీ చేంజెస్ చేయటం కోసం, అంటే మార్చి చూపించడం కోసం. మన సమాజం ఎట్లా ఉంటుందంటే అండి, మహేష్ బాబు ఒక సినిమా తీశాడు, ఊరికే అంటున్నాను. ఆ సినిమాలో రెవల్యూషనరీగా స్కూల్స్ అట్లా ఇట్లా అని మార్చేసాడు అనుకోండి, ఓహో చప్పట్లు కొడుతున్నారు. ఇక్కడికి వస్తేనేమో మాకు 3 సార్లు అటెండెన్సా, ఫేస్ రికగ్నైజేషన్ యాపా, టాయిలెట్స్ బాగు చేసి మేము టాయిలెట్ ఫోటో తీయాలా, ఎవరో ఆఫీసర్ పెడతారు. ఒకవేళ ఉంది, నువ్వు జగన్ గారిని అంటే రిప్రజెంట్ చేసుకోవచ్చు, గవర్నమెంట్ రిప్రజెంట్ చేసుకోవచ్చు, మార్పులు చేర్పులు ఏమన్నా కావాలంటే. అంటే ఈనాడు, ఆంధ్రజ్యోతి, ఈ ఛానల్స్ అన్నీ కలిసి ఎవరెవరైతే ఇన్ఫ్లుయెన్స్ చేసే సెక్టార్లు ఉన్నాయో, జగన్మోహన్ రెడ్డి గారి యొక్క రెవల్యూషనరీ థాట్స్ వల్ల, రెవల్యూషనరీ ఇంప్లిమెంటేషన్స్ వల్ల సమాజాన్ని బాగు చేద్దాం అనుకున్నప్పుడు అప్పటి వరకు లేని సిస్టమ్స్ తీసుకొచ్చాడనే దాంతో వీళ్ళందరినీ కూడా వాళ్ళ మెదడులో విషం ఎక్కించి ప్రజల్లో విష ప్రచారం, విషం ఇన్ఫ్లుయెన్స్ చేశారు. అంటే నన్ను పాయిజన్, నేను ఒక 100 మందిని ఇన్ఫ్లుయెన్స్ చేయగలను. నా బ్రెయిన్లో విషపు చుక్క నాటారు, విషపు ఆలోచన నాటారు, నాలో అభద్రతా భావాన్ని తీసుకొచ్చారు, నాకు అవమానం జరుగుతున్నట్టుగా నా బుర్రలోకి ఎక్కించారు. నేను ఇక మొత్తం నేను టీచర్ని, నేను పంచాయతీ ఆఫీస్ కాడికి లేదా స్కూల్ బయట, స్కూల్ వెళ్ళేప్పుడు, స్కూల్ అవలంగానే భోజనం అయ్యాక కూర్చుని వచ్చిన అమ్మా నాన్నలకి అందరికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి గురించి చెడు చెప్పటం, లీడర్లందరూ ఊరు వెళ్ళి మీ పొలం ఎత్తేస్తాడని చెప్పటం, రిజిస్టర్ ఆఫీసులో వాళ్ళు కాగితాలు రాసే వాళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి వస్తే మీ ఆస్తులు ఎత్తేస్తాడని వాళ్ళు చెప్పటం.